ఇక కాకినాడ నుంచి సాయి సుధీర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సో కాకినాడ వెళ్దాం. సాయి సుధీర్, తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు కూడా ఈ స్థాయిలో జరగలేదు బెట్టింగ్ అనే టాక్ నడుస్తూ ఉంది. సో అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఎప్పుడు కూడా బెట్టింగ్ అంటే అది ఫెస్టివల్, సంక్రాంతి అయినా ఏదైనా సరే ఫస్ట్ అక్కడే ఎక్కువ మనకి బెట్టింగ్ జరుగుతుందని వినిపిస్తూ ఉంటుంది. సో అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? సౌజన్య, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలపై ఏపీలో కూడా భారీగా బెట్టింగ్ జరుగుతున్నాయి. ముఖ్యంగా బెట్టింగ్ అంటే ఏపీలో ముందుగా గుర్తొచ్చేది ఉభయ గోదావరి జిల్లాలు. ఈ రెండు జిల్లాల్లో కూడా భారీ స్థాయిలో ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్లు జరుగుతున్నాయి. అంటే ఇలా కూడా బెట్టింగ్స్ వేసుకోవచ్చు. మామూలుగా ఎలక్షన్ రిజల్ట్స్ అంటే ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారని మాత్రమే బెట్టింగ్ వేస్తారు. కానీ ఇలా కూడా బెట్టింగ్ వేస్తారనే స్థాయిలో రెండు జిల్లాల్లో కూడా బెట్టింగ్లు వేస్తున్న పరిస్థితి. అంటే ఏ రౌండ్లో రిజల్ట్ వస్తుంది, ఒకవేళ మొత్తం జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సంబంధించి మొత్తం 10 రౌండ్లలో రిజల్ట్ 10 రౌండ్లో కౌంటింగ్ జరిగింది. కౌంటింగ్ సంబంధించి 6 రౌండ్లోనే రిజల్ట్ వచ్చేది. 6 రౌండ్లోనే రిజల్ట్ మెజార్టీకి కావాల్సిన ఓట్లు వచ్చేస్తాయని ఒక బెట్టింగ్, అట్లా ఇలా రకరకాల బెట్టింగ్ జరుగుతుంది. మరొక వైపు బెట్టింగ్ సంబంధించి రేషియోలు కూడా ఇస్తున్నారు. 50 to 100, 100 to 200 అట్లా రేషియోలు కూడా ఇస్తున్నారు. దీనికి సంబంధించి ప్రత్యేకంగా రెండు జిల్లాల్లో కూడా భీమవరం, అదేవిధంగా కాకినాడ, అమలాపురం కేంద్రంగానే ఎక్కువగా ఈ బెట్టింగ్ సంబంధించి వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేశారు. వాట్సాప్ గ్రూపుల్లోనే ఎవరు ఏ పార్టీ గెలుస్తుందని, మొదటికి ఏ పార్టీ గెలుస్తుంది, అదేవిధంగా ఏ పార్టీ రెండో స్థానంలో ఉంటుంది, అదేవిధంగా మూడో స్థానంలో నిలిచే పార్టీకి ఎంత మేరకు ఓట్ షేర్ వస్తుంది, ఇట్లా రకరకాల బెట్టింగ్ జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కోట్ల రూపాయలు చేతులు మారాయి. మరో ఇంట్రెస్టింగ్ అంటే పొలాలు, అదేవిధంగా ఇళ్ళు, విల్లాలు, ఇలా ఖరీదైన కార్లు, ఇట్లా అన్ని కూడా బెట్టింగ్ వేస్తున్న పరిస్థితి. ఒకవేళ ఇద్దరికి బెట్టింగ్ రాయలకి ఇద్దరికి పక్కనే పొలాలు ఉంటే ఈ పక్క పొలం నా పక్కన ఉన్న పొలం నీకు రాసేస్తాను, దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసేస్తాను, ఒకవేళ నువ్వు గెలిస్తే, లేదంటే నేను గెలిస్తే నీ పొలం నాకు రాశారు, ఇట్లా బెట్టింగ్లు కూడా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి అగ్రిమెంట్లు కూడా జరుగుతున్నాయి. మొత్తం ఈ జూబ్లీహిల్స్కి సంబంధించి డివిజన్ల వారీగా కూడా ఇటు రహమత్ నగర్ కావచ్చు, బోరబండ, షేక్పేట, అట్లా డివిజన్ల వారీగా కూడా బెట్టింగ్లు జరుగుతున్నాయి. ఈ పలానా డివిజన్లో ఈ పార్టీకి, గెలిచే పార్టీకి ఎంత మెజార్టీ వస్తుంది, ఓడిపోయే పార్టీకి ఇన్ని ఓట్లు వస్తాయి, గత 3 ఎన్నికలకు సంబంధించి కంపేర్ చేసుకుంటూ కొన్ని రకాల బెట్టింగ్ జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కూడా ఎక్కువగా ఇటు భీమవరం, మరొకవైపు కాకినాడ కేంద్రంగానే ఎక్కువగా బెట్టింగ్ జరుగుతున్నాయి. బెట్టింగ్ రాయలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేశారు. ఇతర దేశాలలో, ఇతర ప్రాంతాల్లో ఉన్న ఇక్కడ లోకల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా బెట్టింగ్లు చేస్తున్నారు. ఒక్కొక్కరు దాదాపు 5 లక్షలకు తక్కువ కాకుండా బెట్టింగ్లు వేస్తున్న పరిస్థితి. దానికి అనుగుణంగానే ప్రత్యేకంగా కొన్ని చోట్ల అయితే ఇటు ఈ బెట్టింగ్ సంబంధించి వీటిని కోఆర్డినేట్ చేసేవాళ్ళు ప్రత్యేకంగా ఏదైతే రేపు రిజల్ట్కి సంబంధించి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సంబంధించిన రిజల్ట్ చూడడానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. అక్కడికక్కడే ఫిక్స్డ్గా ఏర్పాట్లు చేసిన పరిస్థితి. మరొక వైపు ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు సంబంధించి తర్వాత కూడా ప్రత్యేకంగా మరికొన్ని ఆఫర్స్ ఇచ్చారు, రేషియోస్ ఇచ్చారు. ఈ పార్టీకి సంబంధించి మొదటి స్థానంలో ఉండే పార్టీకి సంబంధించి జూబ్లీహిల్స్ సంబంధించిన 2,000 ఓట్ల మెజార్టీతో మాత్రమే విజయం సాధిస్తుంది. అంటే గెలిచే పార్టీకి సంబంధించి 5,000 to 10,000 ఓట్లు మాత్రమే మెజార్టీ వస్తుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తే, ఒకవేళ ఆ పార్టీ గెలిచినప్పటికీ కూడా 10,000 కన్నా ఎక్కువ మెజార్టీ వస్తే బెట్టింగ్ ఓడిపోయినట్లే ఇలా రకరకాల రేషియోలు ఇచ్చారు. గత 3 ఎన్నికలకు సంబంధించి కంపేర్ చేసుకుంటూ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిన పరిస్థితి. దీనికి సంబంధించి రేపు ఎవరు ఈ కోట్లు గెలుస్తారు, ఎవరు బెట్టింగ్లో గెలుస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. సౌజన్య. థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.